హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ విఎస్ఎస్ వేదిక్ ఛానల్. ఈరోజు మన టాపిక్ ఏంటంటే సన్ ఇన్ జెమినై, అంటే సూర్యుడు మిథున రాశిలో ఉంటే వాళ్ళ యొక్క లక్షణాలు ఏంటో మనం తెలుసుకుందాం. సన్ అంటే ఏంటండి? మన ఫాదర్, మన సెల్ఫ్ ఎస్టీమ్, మన కెరియర్ అన్నీ కూడా సన్ రిప్రజెంట్ చేస్తూ ఉంటుంది అన్నమాట. జెమినై అనేది ఏంటి? ఒక కమ్యూనికేటివ్ సైన్ అన్నమాట. అది అంటే మాస్ కమ్యూనికేషన్స్లోను, పబ్లిక్ స్పీకింగ్లో, మీడియా అన్నీ కూడా మనం ఏదైతే ఫ్రీగా మాట్లాడుతున్నామో అవన్నీ కూడా జెమినై రిప్రజెంట్ చేస్తూ ఉంటుంది అన్నమాట. జెమినై అంటే ఏంటంటే థర్డ్ హౌస్కి సంబంధించిన జోడియాక్ అన్నమాట. సో ఇట్లా మొత్తానికి జెమినై అనేది చాలా కమ్యూనికేటివ్ సైన్ అన్నమాట. ఇక్కడ వీళ్ళు చాలా కమ్యూనికేటివ్గా ఉంటారన్నమాట. చాలా బాగా మాట్లాడతారు. ఏ విషయాన్నైనా చాలా డీప్గా రీసెర్చ్ చేయగలరు అన్నమాట. వీళ్ళకి దాని మీద ఏ సబ్జెక్ట్ మీదైనా సరే బాగా నాలెడ్జ్ ఎక్కువ ఉంటుంది అన్నమాట. వీళ్ళు ఏ హౌస్లో అయితే గనక ఈ సన్ ఇన్ జెమినై ఉంటుందో ఆ హౌస్ గురించి ఎక్కువగా కమ్యూనికేట్ చేస్తూ ఉంటారన్నమాట. వీళ్ళకి చాలా హైలీ ఇంటెలిజెంట్ సైన్ కాబట్టి జెమినై అనేది వీళ్ళకి చాలా ఐడియాస్ ఎక్కువగా వస్తాయన్నమాట. ఎటువంటి కమ్యూనికేటివ్ టైప్ ఆఫ్ ఐడియాస్ అయినా, లేదంటే కెరియర్కి సంబంధించిన ఐడియాస్ అయినా, బిజినెస్కి సంబంధించిన ఐడియాస్ అయినా వీళ్ళ దగ్గర చాలా బాగా ఉంటాయన్నమాట. వీళ్ళది ఐడియాస్ కూడా చాలా ఓపెన్ డొమైన్లో అందరి ముందు వీళ్ళు ఫ్రీగా ఎక్స్ప్రెస్ చేయగలరు అన్నమాట. వీళ్ళు చాలా ఓపెన్ అండ్ బోల్డ్గా ఎక్కువగా ఉంటారన్నమాట. అలానే సన్ అనేది ఫాదర్ని రిప్రజెంట్ చేస్తుంది కాబట్టి ఫాదర్ కూడా చాలా కమ్యూనికేటివ్ పర్సనాలిటీగా సేల్స్ కానీ, బిజినెస్లో కానీ, ఏదైనా కమ్యూనికేషన్కి సంబంధించిన బిజినెస్లో కానీ లేదా జాబ్స్లో కానీ ఉండే అవకాశం ఎక్కువగా ఉందన్నమాట. జెమినై అనేది చాలా ఒక సెక్షువల్ సైన్ అన్నమాట. ఎందుకంటే మన అందరం అనుకుంటాము వృచ్చికం అనేది చాలా సెక్షువల్ సైన్ అనుకుంటారు, కానీ జెమినై అనేది చాలా సెక్షువల్ సైన్ అండి. ఎందుకంటే మనం చూస్తే జెమినైని రిప్రజెంట్ చేసేది ట్విన్స్ ఉంటారన్నమాట. అంటే ఒక బాండ్ ఉంటుంది అన్నమాట. స్కార్పియో అనేది చాలా డీప్గా ఉన్న రిలేషన్షిప్కి వెళ్తారు, కానీ జెమినై వాళ్ళు అనేది చాలా ప్రమిస్క్యూస్ నేచర్ ఎక్కువగా ఉంటుంది అన్నమాట. అంటే చాలా లైట్ గోయింగ్ మాట జెమినై అనేది. సో వీళ్ళకి కానీ లేదా వీళ్ళ ఫాదర్కి కూడా, ఎందుకంటే సన్ జెమినైలో ఉంది కాబట్టి ఫాదర్ కూడా కొద్దో గొప్ప, అందరికీ కాకపోయినా కొంతమంది మరీ సన్ జెమినైలో చాలా బాగా డ్యామేజ్డ్గా ఉన్న వాళ్ళకి వాళ్ళ ఫాదర్ కూడా ప్రమిస్క్యూస్ నేచర్ ఎక్కువగా ఉండే అవకాశం ఎక్కువగా ఉందన్నమాట. తర్వాత ఇప్పుడు మనం సన్ జెమినైలో ఉన్నప్పుడు ఫస్ట్ మెయిన్గా చూడాల్సింది ఏంటంటే బుధుడిని చూడాలండి. ఎందుకంటే మిథునాన్ని రూల్ చేసేది బుధుడు మాట. సో బుధుడు మంచి పొజిషన్లో ఉన్నాడా లేదా బుధుడు డెబిలిటేట్ అయి ఉన్నాడా లేదా, బుధుడు ఒకవేళ వృశ్చిక రాశిలో ఉన్నా కూడా ఈ ఎఫెక్ట్స్ అనేది చాలా నెగిటివ్గా ఉంటాయండి. తర్వాత మన ప్లేస్మెంట్ అనేది సన్ జెమినై ప్లేస్మెంట్ అనేది ఏ హౌసుల్లో ఉన్నాయి, దుష్టానా హౌసుల్లో ఉన్నా కూడా చాలా బ్యాడ్ రిజల్ట్స్ అనేవి వస్తూ ఉంటాయి అన్నమాట. అంటే బ్యాడ్ రిజల్ట్స్ అంటే ఏంటంటే వీళ్ళు ఒకటి మాట్లాడితే వేరే వాళ్ళు వేరే అర్థం చేసుకుంటూ ఉంటారన్నమాట. వీళ్ళ కమ్యూనికేషన్ ఎప్పుడూ కూడా మిస్ఫైర్ అవుతూ ఉంటుందన్నమాట. ఒకవేళ ఈ ప్లేస్మెంట్ అనేది సరిగ్గా లేదనుకోండి, ఫాదర్తో బ్యాడ్ రిలేషను, లేదా ఫాదర్ వల్ల చాలా ఇబ్బందికరమైన అంటే అన్వాంటెడ్ సిట్యువేషన్, అంటే సొసైటీలో వీళ్ళు తలదించుకునే పరిస్థితి, ఇట్లాంటివన్నీ వస్తూ ఉంటాయి అన్నమాట. లేదా ఫాదర్ సరిగ్గా లేకపోవడం, ఇలాంటివన్నీ ఈ మెర్క్యూరీ సరిగ్గా లేకపోయినా ఇవన్నీ మనం జాగ్రత్తగా చూడాలన్నమాట. ఒకవేళ మెర్క్యూరీ అనేది కన్యా రాశిలో, అంటే మెర్క్యూరీ విర్గోలో ఉంటే గనక అది చాలా బాగున్నట్టు మాట. అంటే ఏంటంటే వీళ్ళు చాలా షార్ప్గా ఉంటారు. మెర్క్యూరీ విర్గోలో ఉన్నప్పుడు వీళ్ళు చాలా లాజికల్గా, షార్ప్గా, చాలా ఇంటెలిజెంట్గా ఉంటారన్నమాట. ఎందుకంటే విర్గో అనేది చాలా లాజికల్ సైన్ అన్నమాట. మెర్క్యూరీ మన మీనంలో డెబిలిటేట్ అయి ఉందనుకోండి, వాళ్ళన్నీ రియాలిటీకి దగ్గరగా లేకుండా అన్ని ఇమాజినరీ మాటలన్నీ మాట్లాడతారు అన్నమాట. అంటే ఎక్కువగా రైటర్స్ అట్లా మనం చూడొచ్చు అన్నమాట. అంటే చూడండి, కొంతమంది
చాలా ఇమాజినేటరీకి సంబంధించిన సినిమాలన్నీ తీస్తూ ఉంటారు అన్నమాట, ఆర్ట్ టైప్ ఆఫ్ మూవీస్. అలాంటి టైప్ ఆఫ్ రైటర్స్ దీంట్లో ఉండే అవకాశం ఉందన్నమాట. ఇప్పుడు ఈ సన్ ఇన్ జెమినై అనేది 3rd హౌస్లో కానీ 5th హౌస్లో కానీ ఉందనుకోండి, వీళ్ళు బాగా ఇంటెలిజెంట్గా, చాలా లాజికల్ థింకింగ్ ఎక్కువగా ఉంటుందన్నమాట. మంచి రైటర్స్, పోయట్స్ అన్నీ ఇక్కడ మనం చూడొచ్చు అన్నమాట. అదే మనం 12th హౌస్లో ఉందనుకోండి, బాగా రీసెర్చ్ ఓరియంటెడ్గా ఉండే అవకాశం ఉందన్నమాట. ఇప్పుడు ఈ సన్ ఇన్ జెమినై అనేది 3 నక్షత్రాల్లో ఉంటుందండి. సూర్యుడు మృగశిర నక్షత్రంలో ఉంటే గనక వీళ్ళు చాలా ఇంటెలిజెంట్గా, తర్వాత లాజికల్ థింకింగ్ ఎక్కువగా ఉంటుంది, మంచి మ్యాథమెటిక్స్ అనేది చాలా హైగా ఉంటుంది అన్నమాట వీళ్ళకి. వీళ్ళు పబ్లిక్లో కూడా చాలా మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ ఎక్కువగా ఉండే అవకాశం ఉందన్నమాట. అదే సూర్యుడు ఆరుద్ర నక్షత్రంలో ఉందనుకోండి, ఇక్కడ మనం రాహు యొక్క ప్లేస్మెంట్ని ఖచ్చితంగా స్టడీ చేయాలన్నమాట. రాహు సరిగ్గా ఉంటే గనక వీళ్ళు చాలా ప్రాక్టికల్గా, స్ట్రైట్గా ఉండే అవకాశం ఉంటుంది. మంచి రీసెర్చ్ వైపు కానీ, బిజినెస్ వైపు కానీ మంచి స్ట్రాంగ్ మెమరీ ఉంటుందన్నమాట. ఇదంతా కూడా రాహు ప్లేస్మెంట్ మీదే ఆధారపడి ఉంటుందండి. రాహు సరిగ్గా లేకపోతే గనక మనకు అన్ని బ్యాడ్ ఎఫెక్ట్స్ కనిపిస్తూ ఉంటాయి అన్నమాట. ఒకవేళ సూర్యుడు పునర్వసు నక్షత్రంలో ఉంటే గనక ఇక్కడ ఇది చాలా మంచి పొజిషన్ అండి. ఇక్కడ మంచి ఎడ్యుకేషన్, చాలా హై నాలెడ్జబుల్ పర్సన్స్, ఇంటెలిజెంట్ వాళ్ళు, చాలా కొత్త కొత్త విషయాలు వీళ్ళు తెలుసుకోవాలి, నేను హయ్యర్ నాలెడ్జ్కి వైపు వెళ్ళాలి అని చెప్పి వీళ్ళు చాలా మైండ్ చాలా క్యూరియస్గా ఉంటుందన్నమాట. వీళ్ళు చాలా పబ్లిక్ స్పీకింగ్ బాగా చేయగలరు. అలా మొత్తానికి ఎక్కడైతే నక్షత్రం ప్లేస్ అయి ఉంటుందనుకోండి, ఆ నక్షత్రానికి సంబంధించిన అధిపతి ఎవరైతే ఉన్నారో వాళ్ళు స్ట్రాంగ్గా ఉంటే గనక అవన్నీ కూడా మంచి రిజల్ట్స్ని ఇస్తాయండి. ఇదండి మొత్తానికి సన్ ఇన్ జెమినై గురించి. దయచేసి నా ఈ ఛానల్ అయిన విఎస్ఎస్ వేదిక్ ఆస్ట్రాలజీని దయచేసి మీ అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.